హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో తక్కువ మసాలాలతో టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ బీరకాయ కోడిగుడ్డు పరోటా చూపిస్తున్నానండి. రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఈ బీరకాయ కోడిగుడ్డు చేసుకోవడానికి ముందు ఒక 2 బీరకాయలు, కోడిగుడ్లు, పచ్చిమిర్చి, కరివేపాకు, అదే చేత్తో ఒక ఉల్లిపాయ కూడా తీసుకోండి. బీరకాయలు సన్నగా కట్ చేసుకుని చెక్కు తీసేసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, తాలింపు దినుసులు మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకుని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. ఫ్లేవరింగ్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసేసుకోండి. బీరకాయ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఈ ఉప్పు, పసుపు ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వండి. బీరకాయ తొందరగా ఉడికిపోతుందండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు, అంత కమ్మగా ఉంటుంది ఈ కూర. సో బీరకాయ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇంకొకసారి కదుపుకుందాము. ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఈ కూర కొంచెం ఆయిల్, కారం ఎక్కువనే పడుతుంది. ఎగ్స్ కూడా వేసుకుంటాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి, తీసుకునే పచ్చిమిర్చి క్వాంటిటీని బట్టి చూసుకుని వేసుకోండి. ఇది మొత్తం ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్, హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఈ కర్రీని మిడిల్లోకి ఇలా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీరు తీసుకున్న కోడిగుడ్లని బ్రేక్ చేసుకుని వేసేసుకోండి. నేను ఇక్కడ 4 కోడిగుడ్ల వరకు తీసుకుంటున్నానండి. మీరు తీసుకునే బీరకాయ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది చూసుకుని తీసుకోండి. బీరకాయ తక్కువ ఉండి కోడిగుడ్డు ఎక్కువ ఉన్నా బాగోదు, కోడిగుడ్డు ఎక్కువ ఉండి బీరకాయ తక్కువ ఉన్నా కూడా బాగోదండి. చూసుకుని వేసుకోండి. నేను తీసుకున్న 2 బీరకాయలకి 4 కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను. మీరు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి బీరకాయలు, కోడిగుడ్లు చూసుకుని తీసుకోండి. నేను చూపించే ఈ కర్రీ క్వాంటిటీ చిన్న ఫ్యామిలీ, ఒక 2 to 3 మెంబర్స్ ఉన్న వాళ్ళకి 2 పూటలు వస్తుందండి. మీరు ఎగ్స్ వేసుకున్న వెంటనే కదపొద్దు, 1 నిమిషం అలా వదిలేయండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్, హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 4 to 5 మినిట్స్ పాటన్నా బాగా ఫ్రై చేసుకోండి. కూర ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి. నీచు వాసన లేకుండా ఉంటుంది. మెయిన్ అంత కమ్మగా ఉంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కోడిగుడ్డు పరోటా అయితే రెడీ అయిపోయింది. చివరిగా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని సన్నగా చాప్ చేసుకుని పెట్టుకుని కొత్తిమీరని కూడా వేసేసుకుని వేడిగా సర్వ్ చేసుకోండి. రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలని, సూచనలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుని ఆల్ అని ఎంచుకోండి. నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.